ఆ రోజు నువ్వు తీసుకోకపోవటంతో అదిప్పటికీ నీకోసం ఇక్కడే ఉంది. నీకు సొంతమైంది ఏనాటికి దక్కకుండా పోదు. 61-62వ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం పొందిన కుమారి శక్తి శేషాద్రి ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థిని. ఇటువంటి విద్యార్థిని నేను నా జీవిత కాలంలో చూడలేదు. Come, my child. It is yours to take. ఇది నీకోసమే. థ్యాంక్స్. ఇది వేసుకుంటే మీరు అచ్చం మిస్ ఇండియా లాగా ఉన్నారు. అవును. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకుందాం. మేడం ఇప్పటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, నటనకి నాట్యానికి ఎన్నో రకాల బిరుదుల్ని నేను పొందినప్పటికీ నాకు విలువైన ఆస్తి ఏదంటే అది నేను ఎంతగానో గర్వించే బిరుదు. నా మనసు ఎప్పుడూ కావాలని కోరుకున్నది, అది నాకు అన్నింటికంటే ఎంతో ముఖ్యమైన స్కూల్ నుండి నేను పొందిన షీల్డ్. మొదటిసారి మా స్కూల్ స్పోర్ట్స్ డేకి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్లో నా ఫోటోని ఆ టాపర్స్ మధ్య ఉండడాన్ని చూసినప్పుడు అది నా జీవితంలో ఎంతగానో గర్వించిన తరుణం. అది కూడా మీరు అతి కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. నేను నయమవడానికి ఆ తరుణమే కారణం. అలాగే జరగాలని రాసిపెట్టుందేమో. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. వెళ్ళి కలిసొద్దామా శక్తి? ఎవరమ్మా? నిజంగా నాకు నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. మీరింకా వర్క్ చేస్తున్నారా సార్? కళాకారుడికి విశ్రాంతి ఉండదు. పక్కకి తప్పుకునేంత వయసు అవ్వలేదు శక్తి. నన్ను పక్కన పెట్టేంత తప్పుడు సినిమాలు కూడా నేను తీయలేదు. అయ్యో, ఆ ఉద్దేశంతో కాదు సార్. షూటింగ్ చివరి రోజున అప్పుడు మిమ్మల్ని కలవటం కుదరలేదు. నాకు వీడ్కోలు చెప్పడానికి కూడా మీరు రాలేదు. యా, నీ జీవితంలో ఏవి నీకు దక్కాలనుకున్నానో అవన్నీ నీకు దక్కే శక్తి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా మీకు నేనెందుకు గుర్తొచ్చాను? నీ పుట్టినరోజుకి మీ అమ్మ నన్ను ఆహ్వానించింది. నీకు నా గురించి బాగా తెలుసు కదా శక్తి. నేను నటించిన సినిమాలు మొత్తం చూసారా సార్? చూశాను, అన్నీ చూశాను. చూడటం ఓకే, చూశారు కనుకే మీ సినిమాల్లో మళ్ళీ అవకాశం ఇవ్వలేదా సార్? కమ్ ఆన్ శక్తి. అఫ్ కోర్స్ నేను జిఎంఆర్ కాంట్రాక్ట్ లో ఉన్నాను అనుకోండి. కాంట్రాక్ట్ లో ఉండడం పెద్ద కారణం కాదు. నీ గురించి నాకు తెలిసినంత వరకు నీ మనసుకి నచ్చని ఏ కాంట్రాక్ట్ అయినా సరే నిన్ను ఆపలేదు శక్తి. నాకు బాగా గుర్తుంది, వీటన్నిటికీ దూరంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. సినిమా ఒక సుడిగుండం లాంటిది. లోపలికి రావడం కష్టం, బయటికి పోవడం కష్టం. నువ్వు కోరుకున్న జీవితం ఏంటో నాకు తెలుసు శక్తి. అది నీకు
దక్కకపోవడానికి కారణం ఇంకొక్క సినిమా చేయని వచ్చే అవకాశం. నా నెక్స్ట్ సినిమాలో ఇంకో అవకాశం ఇచ్చి నీ కళకి అడ్డుపడకూడదని నేనే మర్యాదగా తప్పుకున్నాను శక్తి. కానీ బాగా లేట్ సార్. ఆ కళలన్నీ కరిగిపోయి ఎన్నో ఏళ్లైంది. నోను, కళలు నిజం చేసుకోవడానికి వయసుతో పనిలేదు శక్తి. ఐఎమ్ స్టిల్ చేసింగ్ మై డ్రీమ్స్ అండ్ ఐ విల్ కీప్ చేసింగ్ మై డ్రీమ్స్. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు శక్తి. నాకెప్పుడైనా అవకాశం వస్తే మీ మాటల్ని మంత్రంగా నా మాటగా అందరికీ బోధిస్తా. కాపీ రైట్ అంటూ ఒకటి ఉంది, నీకు తెలుసా? లేటుగా విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. శ్రీధర్ సార్ని నేను చివరిగా కలిసినప్పుడు ఇంకో విషయం నేర్చుకున్నాను. నిందలవి వేయకుండా అర్థమయ్యేలా చెప్పారు. నా పరిస్థితులకి నేను బాధితురాల్ని కాదని నాకు వివరంగా చెప్పారు. ఇష్టం లేకపోయినప్పటికీ నేను అందులో పాల్గొన్నానని, నా జీవితం పట్లున్న బాధ్యతని కర్తవ్యాన్ని తెలుసుకోవాలని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, చుట్టూ ఉన్న వాళ్ళని పరిస్థితుల్ని తప్పుపట్టడం మానేమన్నారు. వాటిని నేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. మొదటిగా జరిగిందేంటంటే మా బంధంలో మనసుకి కలిగిన గాయాల్ని మానేలా చేసుకోవడానికి నాకు చాలా సహాయపడింది. చైతన్య జిఎంఆర్లు ఈ మధ్య కళలోకి రావట్లేదమ్మా. అంటే ఇప్పుడు ఆయన మాత్రమే కల్లోకి వస్తున్నాడమ్మా? ఇవ్వు. ఏం చేస్తే నయమవుతుందో నాకు తెలుసమ్మా. J'espère que tu appréciais ton repas. మెర్సీ బకు. ఫ్రెంచ్ ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడే. మా తాతగారు ఫ్రెంచ్ గవర్నమెంట్ లో దుబాసీగా చేసేవారు. చాలా పలుకుబడి కూడా ఉండేది. మా నాన్నగారు కూడా ఇదే ఆఫీస్లో క్లర్క్ గా పనిచేశారు. చిన్నప్పుడు మా నాన్న ప్రాణాలు తోడేసి ఇక్కడికి తీసుకురమ్మని మారాన్ చేసి తనివి తీరా చూసుకున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, పోయిన జన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు ఈ కోటను చూసే భాగ్యం నీకు దక్కింది అని చెప్పారు. అది ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ ఇప్పుడు ఈ కోటని మ్యూజియంగా మార్చేశారమ్మా. ఏదో ఒక రోజు ఈ కోటను ఆక్రమిస్తాను. ఆ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే రాసి పెట్టుకోమ్మా.